హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మార్కెట్లో పచ్చడి మామిడికాయలు బాగా వస్తున్నాయి. ఒక్కసారి ఆ మామిడికాయలతో ముక్కలు పచ్చడి పెట్టి చూడండి. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ముక్కల పచ్చడి కోసం మామిడికాయని చాలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకుంటేనే అన్నంలో కలుపుకొని తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ముక్కల పచ్చడి కోసం అంతా నేను ఈ గిద్ద కొలతల్లో తీసుకున్నాను. మీ దగ్గర కనుక గిద్ద లేకపోతే మీరు కప్పు కింద కన్సిడర్ చేయండి. ఈ సన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు మొత్తం 4 గిద్దలు ఉన్నాయి. ఇక్కడ 4 గిద్దలకి అరగిద్ద కారం వేసుకోవాలి. మీకు కారం కనుక ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి. అలానే అరగిద్ద ఉప్పు వేసుకోవాలి. ఉప్పు 1 టేబుల్ స్పూన్ తగ్గించి వేసుకోండి. సరిపోకపోతే తర్వాత యాడ్ చేసుకోవచ్చు. అలానే పావు గిద్ద ఆవపిండి. ఆవాలని డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ పడితే ఆవపిండి వస్తుంది. అలానే 1 స్పూన్ మెంతిపిండి వేసుకోవాలి. పావు స్పూన్ పసుపు వేసి అన్నీ కలిసేలాగా ముక్కల్ని పిసుక్కుంటూ కలుపుకోవాలి. ఉప్పులు కారాలు అన్నీ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకొని దీన్ని పక్కన ఉంచుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు ఇందులోకి పోపు వేసుకుందాం. పోపు కోసం ఒక బాండీ పెట్టుకొని అందులోకి 1 గిద్ద నూనె వేసుకుందాం. 4 గిద్దల మామిడికాయ ముక్కలకి 1 గిద్ద నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత అందులోకి 4 ఎండుమిర్చి, 2 టీ స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 టీ స్పూన్లు మినప్పప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని పోపు కొంచెం రంగు మారేదాకా వేయించుకోవాలి. పోపు కొంచెం కలర్ మారిన తర్వాత అందులోకి 1 చిటికెడు ఇంగువ, అలానే క్రష్ చేసుకున్న ఒక 15 నుంచి 20 వెల్లుల్లి దాకా వేసుకొని వేయించుకోవాలి. ఫైనల్గా 2 రెబ్బల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ముక్కల్లోకి ఈ పోపును వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతేనండి, మన పచ్చడి రెడీ అయిపోయింది. పచ్చడి ప్రిపేర్ చేసిన రోజు కన్నా నెక్స్ట్ డే నుంచి అయితే పచ్చడి చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ పచ్చడిని కనుక ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే అట్లీస్ట్ 2 to 3 months ముక్క మెత్తపడకుండా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.